ఓకే మాస్టర్స్, మనము యాజ్ యూజువల్గా పాత్ 2 పీస్ బుక్ క్లబ్. ఫస్ట్ మనము జ్ఞానబోధ, తర్వాత మెడిటేషన్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం నిన్నటితో పూర్తయిపోయింది కదా, ముక్తికి మార్గము బుక్. ఇప్పుడు పిఎస్ఎస్ఎం వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన జీసస్ గురించి వారు చెప్పిన విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు పిఎస్ఎస్ఎం వాళ్ళు. సో ఈ పుస్తకాన్ని ఇప్పుడు నేను చదవబోతున్నాను. ఇది జీసస్ క్రైస్ట్ తన బోధనలు ఏమి ఉన్నాయో వాటి గురించి మనకు కావలసిన ముఖ్యమైన విషయాలను పత్రిజీ గారు మనకు సులభతరంగా చెప్పడం జరిగింది. ఇదిగో పత్రిజీ గారు వెనక అట్ట మీద, అదే ఈ కవర్ పేజీ వెనకాతల పత్రిజీ గారి పిక్చరు, ముందు ముఖ చిత్రము జీసస్ క్రైస్ట్. సో ఈ విధంగా మనకు జీసస్ క్రైస్ట్ గురించి తెలుసుకోవడానికి మనకు చాలా అనువైన ఆపర్చునిటీ కూడా ఇది. అంటే జీసస్ క్రైస్ట్ యొక్క స్టోరీ అందరికీ తెలిసినదే. ఆయన బోధనల గురించి కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, సో ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినవన్నమాట. సో జీసస్ క్రైస్ట్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్, మై డియర్ గాడ్స్, ఈరోజు మనము శ్రీ జీసస్ క్రైస్ట్ గారి గురించి, వారి అద్భుతమైన ప్రబోధాల గురించి సవిరంగా పూర్తి అర్థాలతో తెలుసుకుందాం. ఓకే, నెంబర్ 1, జగద్గురువులు అనేవారు ఎవరెవరు ముందు మనం తెలుసుకుందాం. అంటే స్పిరిచువాలిటీకి మతానికి సంబంధం లేదు. గురువు అనేవాడు అందరివాడు. అది ఎక్కడ ఆ గురువు ఏ ప్రాంతము నుంచి వచ్చినా కూడా ఆ గురువు అనేది అందరివాడు. దేవుడు కూడా అందరివాడే. కానీ మన యొక్క కాన్షియస్నెస్ని బట్టి ఏం జరుగుతుందంటే అనేక రూపాలలో హిందువులు పూజించడం అనేది ఎందుకు జరుగుతుందంటే అది వారి కాన్షియస్నెస్, వారి కాన్షియస్నెస్ని బట్టి అక్కడ ఒక రూపము మేనిఫెస్ట్ అవుతుంది. అదే దేవుడు అనేవాడు ఒకడే, అదే ఎనర్జీ. కానీ మనిషి యొక్క మేనిఫెస్టేషన్ అంటే వారి యొక్క క్రియేటివ్ శక్తి, ఆ మేనిఫెస్టేషన్ వల్ల ఒక కొత్త రూపం అనేది వస్తుంది. సో అంటే ఆ ఫ్రీడమ్ ఉంది, మనం హిందూ మతంలో ఆ ఫ్రీడమ్ ఉందన్నమాట. సో బట్ ఎనీవే, అది మతానికి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు. నిజానికి పిరమిడ్ మాస్టర్లందరికీ జ్ఞాన ప్రపంచానికంతటికీ పూర్తి మానవాళికంతటికీ ఈ యొక్క జగద్గురువుల యొక్క సమూహం ఎవరు? ఆ సమూహంలో ఎవరెవరు ఉన్నారు అంటే శ్రీకృష్ణుడు కానీ, శ్రీ బుద్ధుడు కానీ, అంటే వీళ్ళందరూ చూడండి, మహాపరినిర్వాణం మన నిన్ననే మాట్లాడుకున్నాం. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి, నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం జరిగిన తర్వాతనే వారికి పరమాత్మలు అయిపోయారు. అంటే ఇంకా వాళ్ళ జన్మ లేదు, ఇంకా జన్మరాహిత్యంలోకి వెళ్ళిపోయారు. సో అటువంటి వారు జగద్గురువులు అనేసి ఇక్కడ చెబుతున్నారు. సో ఈ జగద్గురువుల సమూహము ఎవరెవరు? శ్రీకృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, వీళ్ళందరూ మహాపరినిర్వాణం చెందిన వారే. జీసస్ క్రైస్ట్ కానీ, శ్రీ శంకరాచార్యుల వారు కానీ, శ్రీ మహమ్మద్ కానీ, వీరందరి యొక్క దివ్య జీవితాలు, దివ్య ప్రబోధాలు, మౌలికమైన ఆదర్శ సూత్రాలు ఇవన్నీ సువిదితాలే. చూసారా, వీరందరూ కూడా జగద్గురువులు, జగత్మాన్యులు అంతా కూడాను వీళ్ళ శిష్యులే. ఇప్పుడు జగత్మాన్యులు అంటే ఇప్పుడు ఉన్న వారందరూ కూడా జగత్తుని ఏలుతున్న వారందరూ, స్పిరిచువల్ వరల్డ్లో ఏలుతున్న వారందరూ వీరి యొక్క శిష్యులే. పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఎప్పటికప్పుడు జీసస్ క్రైస్ట్ గారి గురించి, వారి దివ్య ప్రబోధాల గురించి విధిగా తెలుసుకుంటూ ఉండేవారే. పిరమిడ్ మాస్టర్స్ కూడా జీసస్ క్రైస్ట్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు, ఆయన ప్రబోధాల గురించి. వీరి ద్వారా తెలియజేయబడిన సత్యాలను జీర్ణించుకుంటూ ఉండేవారే. ఏది జీర్ణమవుతుందో అదే మన దైనందిన జీవితంలో తనంతట తానే ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు స్పిరిచువాలిటీ అనేది ఎన్నో కోణాలలో ఉన్నది. ఇప్పుడు మనం ఎన్నో
పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో వాటన్నిటిలో కూడా మనం చదివే దాంట్లో, వినే దాంట్లో కొన్ని మాత్రము ఏమవుతుంది, మనం జీర్ణించుకుంటాం పూర్తిగా. విన్న ప్రతి ఒక్కటి కూడా మనం జీర్ణించుకోకపోవచ్చు. కానీ కొన్ని మనం జీర్ణించుకుని అది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోతుంది. దేవుని రాజ్యం నీ లోపల ఉంది. ఎవరు చెప్పారు? జీసస్ క్రైస్ట్ చెప్పారు. దేవుని రాజ్యం నీ లోపలే ఉంది అన్నారాయన. శ్రీ అంటే అర్థం విజయం అంటే మోక్షం. ఓకే. శ్రీ అంటే అర్థం, అర్థం అంటే ధనం, విజయం అంటే మోక్షం, భూతి అంటే కామం, ధ్రువానీతి అంటే ధర్మం. చతుర్విధ పురుషార్థాలంటే ఇవే. ధర్మార్థ చతుర్విధ పురుషార్థాలంటే ఇవే. ఈ నాలుగింటిని ధ్యానం ద్వారానే మన లబ్ధి పొంది అప్పుడే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాము. ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే కదా, అంటే ఇదే. ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము మనకు అలవాటైన పదాలు అవి. ఇప్పుడు ధర్మము, అర్థము, అర్థం అంటే ధనం, ధర్మం అంటే ధర్మం తెలుసు, ధర్మార్థ కామ మోక్షము, ఈ నాలుగింటిని కూడా మనం సాధించుకోవాలి. సాధించుకోవడమే ఫైనల్గా మోక్షానికి వెళ్ళిపోవాలి మనం. ఈ నాలుగింటిని మనం సాధించుకోవాల్సిందే ప్రతి మానవుడు కూడా. సో ఎలా సాధించుకోవడం అనేది జరుగుతుంది? అందరూ అంటారు పెళ్లి చేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ధర్మార్థ కామ మోక్షాలను పొందాలి అనేసి. అందుకోసమే వివాహం అనేది ఒక మార్గము అన్నారు. వివాహం అనేది ఎందుకు చేసుకోవాలని సద్గురువుని ఎవరో అడిగారు. వివాహాన్ని ఎందుకు చేసుకోవాలి? వివాహాన్ని ఎందుకు చేసుకోవాలంటే అక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ, అక్కడ ఎనర్జీస్ రూపంలో చూసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలంటే వివాహం అనేది ఒక పద్ధతి. అంటే మరి వివాహం జరగని వాళ్ళు, వివాహం చేసుకొని వాళ్ళు మోక్షానికి అర్హులు కారా అని అడిగారు. అడిగితే అది వివాహం అనేది ఒక మార్గము ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి. వివాహం చేసుకుంటేనే అలా దొరుకుతుంది మోక్షం అనేది కాదు. మరి కొంతమంది సన్యాస ధర్మాన్ని అవలంబిస్తారు, కొంతమంది గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తారు. ఓన్లీ గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళకే మోక్షము, వేరే మార్గాల్లో ఉన్నవారికి మోక్షం లేదు అని కాదు. ఇది ఒక మార్గము వివాహం అనేది. ఆ వివాహం అనేది జరగని వారు, ఆ వివాహాన్ని వదిలేసిన వారు మరొక మార్గంలో మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పారు. సో ధర్మార్థ కామ మోక్షాలనే వాటిని ఏ విధంగా మనం సాధించి తీరాలి? ఏ విధంగా సాధించాలి? ధ్యానము ద్వారా. అప్పుడే ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. అందరూ అడిగారు. ఇప్పుడు శ్రీ జీసస్ క్రైస్ట్ ఏమడిగారు? ఈ దేవుని రాజ్యం ఎక్కడుంది అని ఆనాడు అడిగారంట. జీసస్ ఈ విధంగా అంటే మరి దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడిగారట. అది నీ లోపలే ఉంది అనేసి అన్నారట. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్. నీలోనే దేవుని యొక్క రాజ్యం ఉంది. అది బయట ఎక్కడా లేదు. దేవుని రాజ్యము బెత్లెహేంలో లేదు, మక్కా మసీదులో లేదు, కాశీ రామేశ్వరాలలో లేదు, హిమాలయాల్లోనూ లేదు. దేవుని రాజ్యము నీ లోపలే ఉంది అనేసి జీసస్ చెప్పారట. బహిర్ముఖులైన మనం అంటే ఏంటి? బహిర్ముఖులైన మనం అంతర్ముఖులం కావాలి. బహిర్ముఖులము, మన ముఖం ఎప్పుడు కూడా బహిర్గతం బాహ్యాన్ని చూస్తుంది. ముఖము అంటే ఓన్లీ ముఖమే కాదు, ముఖంలో ఏమేమి ఉన్నాయి? 2 కళ్ళు, 1 ముక్కు, నోరు, 2 చెవులు, ఈ ఈ ఇదంతా కూడా ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనకి బహిర్గతమై ఉన్నాయి, బయటకు చూస్తున్నాయి. ఆ బయటకు చూస్తున్న వాటిని నువ్వు అంతర్ముఖం చెయ్యాలి, నీ లోపలికి ఇన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. ఎందుకు? దేవుని రాజ్యం నీలో లోపల ఉంది. మరి లోపల ఉన్న దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇన్వర్ట్ అవ్వాలి కదా చెప్తారనమాట. అప్పుడే దేవుని రాజ్యం గురించి నీకు తెలుస్తుంది. లేకపోతే బయట ఉన్న రాజ్యాలే నీకు తెలుస్తుంది. అప్పుడే నీ దివ్య ధర్మం గురించి నీకు తెలుస్తుంది. ఏదైనా తెలిసిన తర్వాతే కదా మనం అనుష్ఠించేది. అప్పుడే కదా దాని యొక్క లాభాలను పొందేది. ప్రపంచం అంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది అంటే ఎవ్వరూ కూడా దేవుని రాజ్యంలోకి చేరటం లేదు. జీసస్ చెప్పిన కారణం.
దేవుని రాజ్యంలోకి ఎవరు ప్రవేశించకపోవడం వల్ల అందరూ దుఃఖితులై ఉన్నారు. దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఆవగించంతైనా ఎవరు పూనుకోవటం లేదు. అది లోపల ఉంది. మనుషులంతా బయట తిరుగుతున్నారు. కనుకనే వాళ్ళు కావలసిన వాటిని పొందటం లేదు. మనకు కావలసిన అత్యద్భుతమైన భోగం, మనకు కావలసింది ఏమిటి? అత్యద్భుతమైన భోగం, సంతోషం, విజయం. అది ఏంటి? అత్యద్భుతమైన భోగం. మనకు బయట జరిగే భోగాలేంటి? ధనము. ఆ ధనముతో మనకు వచ్చే సుఖాలు, సుఖభోగాలు. కానీ అవన్నీ అద్భుతమైన సుఖభోగాలు కావు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అత్యద్భుతమైన భోగం, సంతోషం, విజయం. దేనివల్ల వస్తుంది అంతటి సంతోషము, అంతటి విజయము, అంతటి అత్యద్భుతమైన భోగము మనకి ఎప్పుడు వస్తుంది? దుఃఖము నుంచి దూరమైనప్పుడు. ఆ దుఃఖం నుంచి దూరం అవ్వడానికి మనం లోనికి ప్రవేశించాలి. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. అప్పుడు మోక్షము అర్థము అంటే చక్కటి ఐశ్వర్యము. అర్థము అంటే మనకు పైసలు లెక్కెట్టుకునే పైసలు, ఆ రూపాయల నోట్లు, డాలర్ల నోట్లు అవి కావు. చక్కటి ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే ఏంటంటే అన్నీ మనకు ఉంటాయన్నమాట. ఏమిటి? శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా కూడా నిండుగా ఉండడమే ఐశ్వర్యము. ఇవన్నీ కూడా మనకు లభించాలి అంటే మనం మొట్టమొదటిగా ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి అనేసి చెప్పడం జరిగింది. దివ్య ఆత్మ పుత్రులం. మనం ఎవరు? దివ్య ఆత్మ పుత్రులం. జీసస్ క్రైస్ట్ అన్నారు, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన ఎప్పుడు చెప్తారు కదా, నేను దేవుణ్ణి కాను, నేను దేవుని కుమారుణ్ణి మాత్రమే అని ఎప్పుడు చెప్తుంటారు జీసస్, రైట్? నేను దేవుని పుత్రుడను అని సగర్వంగా చెప్పుకున్నారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని పుత్రుడు కావాలి. అదే విధంగా ప్రతి ఒక్కరూ దేవుని పుత్రుడు కావాలి అంటే మనుషులంతా కూడా దేవుడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి అంటారు. దేవుడి నుంచి వచ్చిన వాళ్ళు కారు. చాలామంది దేవుని యొక్క సృష్టిలోంచి వచ్చిన మానవులు తక్కువ మందే. మరి ఇంత పాపులేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటారు. ఇంత పాపులేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మానవాళి వారు ఎన్నో జన్మలు ఎత్తుతూ ఏం చేస్తున్నారంటే క్రియేషన్ చేస్తున్నారు. వారి ఆలోచనల ద్వారా, భావనల ద్వారా, కర్మల ద్వారా రకరకాల క్రియేషన్స్ చేస్తూ దానికి ఎనర్జీ ధారపోయడంతో అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే దేవుని వరకు వెళ్ళక ముందే ఇక్కడ మానవుడిలో కూడా క్రియేటివ్ శక్తి ఉంది కదా. దేవుని చేరకముందే, మహాపరినిర్వాణము ఇంకా పూర్తి కాకముందే ఎన్నో జన్మలు ఎత్తుతూ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన శక్తిని ధారపోసి మేనిఫెస్ట్ చేసేస్తున్నాడు. తన చేస్తున్న కర్మలను, కోరికలను, లేకపోతే సంకల్పాలను. సో దాని ద్వారా తన నుంచే మరొక అంశం పుట్టేస్తోంది. దానివల్ల ఆ విధంగా మానవుల యొక్క జాతి ఆ విధంగా పెరుగుతోంది. అంతే తప్ప దేవుని వల్ల సృష్టింపబడిన ప్రతి ఒక్కరు దేవుని వల్ల సృష్టింపబడిన వారు కారు. అందుచేత దేవుడిని చూడడానికి అసలు దేవుని చూడడానికి చాలా దూరంగా ఉంటున్నారు. దేవుని యొక్క సృష్టి అయినట్లయితే ఆయన మార్గాల్లో ఒకసారి కాదు ఒకసారైనా వస్తారు వాళ్ళు. అసలు ఎంతో మంది మానవ ఆత్మలు అసలు ఆ దారిలోకే రావటం లేదు అక్కడ. ఎందుకంటే దేవుని నుంచి సృష్టింపబడినవి కావు కాబట్టి. అందుకే అంటారు సరి అయిన ఆలోచన, సరి అయిన ఎనర్జీసు, సరి అయిన అన్నీ సరిగ్గా ఉంటే ఇటువంటి వైపరీత్యాలనేవి జరగవు. జీసస్ క్రైస్ట్ అన్నారు. ఓకే, మనమందరము కూడా భౌతికమైన ఒకానొక భౌతిక పరమై తల్లి పుత్రుడిగా, ఒకానొక తండ్రి పుత్రుడిగా మనల్ని మనం గుర్తిస్తున్నాము. ఫలానా వెంకమ్మ కొడుకుని, ఫలానా సుబ్బారావు కొడుకుని అని చెప్పేసి చెప్పి ఇప్పుడు ఏంటంటే మనము ఏం చేస్తుంటాము? మనందరం కూడా భౌతిక ప్రపంచంలో ఒకానొక భౌతికమైన మనిషికి పుత్రుడిగా లేకపోతే పుత్రికగా అని మనం చెప్పుకుంటున్నాం. మనం ఆ విధంగానే గుర్తిస్తున్నాం.
ఫలానా వెంకమ్మ కొడుకుని, ఫలానా వాళ్ళ అబ్బాయిని, ఫలానా వాళ్ళ అమ్మాయిని అనేసి. కానీ అది సత్యం కాదు. మనమంతా కూడా వాస్తవానికి దివ్య ఆత్మ పుత్రులం. ఇది ఆయన తెలుసుకున్నారు. ఎవరు? జీసస్. దివ్య ఆత్మ పుత్రులము అని చెప్పేసి తెలుసుకున్నారు. మనం కూడా అదే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎలా తెలుసుకున్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించాడు కాబట్టి ఏదైతే లోపల ఉందో దాన్ని తెలుసుకున్నాడు. మనం కూడా అదే విధంగా తెలుసుకోవాలి. ఐ అండ్ యు ఆర్ వన్. నువ్వు నేను ఒక్కటే అని కూడా చెప్పారు ఆయన. ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డే అని చెప్పారు. ఒక్క జీసస్ క్రైస్ట్ మాత్రమే దేవుని బిడ్డ, మిగతా వాళ్ళంతా మానవ పుత్రులు అన్నది పూర్ణ అసత్యం. ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ అండ్ యు ఆర్ వన్. నేను దేవుడి బిడ్డను, నువ్వు నేను ఒకటే అని ఆ ఏకత్వాన్ని ఆయన ప్రబోధించారు. చూసారా? ఏకత్వము ఇది ఎక్కడ ఎప్పుడు వస్తుంది? అనాహత చక్ర స్థాయిలో ఈ ఏకత్వం అనేది ప్రతి ఆత్మకి బిగిన్ అవుతుంది. ఆ అనాహత చక్ర స్థాయి నుంచి స్పిరిచువల్ స్థాయి అది. దానికి వరకు దాని కిందన ఉన్న చక్రాలన్నీ కూడా ప్రాపంచిక స్థితిని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాపంచిక స్థితిని మనము ఓవర్కమ్ చేసి అధిగమించి స్పిరిచువల్ స్థితికి మనం రావాలి. అలా వచ్చినప్పుడే దేవుని బిడ్డలని నువ్వు కలవడం జరుగుతుంది. నీకు దేవుని బిడ్డలు ఎవరో కూడా నీకు గుర్తించగలవు. కింద చక్ర స్థాయిల్లో ఉంటే ఆ కింద చక్ర స్థాయిల్లో జరుగుతున్న ఆ సృష్టికే మనము అటాచ్ అయిపోతాం. ఒక్కసారి ఆ కింది చక్ర స్థాయిల్ని మనం వదిలి పైకి వెళ్ళినప్పుడు మనకు దేవుని బిడ్డలే నీకు ఎదురవుతూ ఉంటారు. ఒక జీసస్ క్రైస్ట్ అది 40 రోజుల ఉపవాసం గురించి మాట్లాడదాం. ఏమిటిది? ఏ మాస్టర్ అయినా, ఏ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడైనా, ఏ యోగి అయినా ప్రబోధించేది వారు అనుభవించిన సర్వాత్మ ఏకాత్మనే. జీసస్ క్రైస్ట్ ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం కూడా చెప్పారట. ఏమిటో చూద్దాం. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అన్నారు ఆయన. నేను 40 రోజులు ఉపవాసం చేశాను అని చెప్పారు. ఎవరు? జీసస్. మనం వేరే, మన శరీరం వేరే. ఐ ఫాస్టెడ్ అన్నప్పుడు ఆయన తన ఆత్మ గురించి చెప్పుకున్నారు. చూసారా? ఐ ఫాస్టెడ్ 40 days అంటే అక్కడ నేను అంటే అక్కడ ఆత్మ చెప్పుకున్నారు. తన మైండ్ గురించి చెప్పుకున్నారు. అంటే ఏంటి? మైండ్కి నువ్వు ఆహారం పెట్టలేదు ఆయన. 40 రోజులు ఉపవాసం అంటే లిటరల్గా మనం ఏ భోజనము చేయకుండా ఏదో ఒక పళ్ళతోనో ఫలహారాలతోనో ఏదో జ్యూసులతోనో కాలక్షేపం చేస్తూ 40 రోజులు ఉపవాసం చేయడం కాదు. ఇక్కడ జీసస్ చేసిన 40 రోజుల ఉపవాసం ఏంటంటే ఆత్మ గురించి చెప్పారు ఆయన, మైండ్ గురించి చెప్పారు ఆయన. తన శరీరం గురించి ఆయన అసలు ప్రస్తావించనే లేదు. చూసారా? మైండ్కి ఆహారం పెట్టలేదు ఆయన. అంటే కంప్లీట్ సైలెన్స్. మన సైలెన్స్ గురించి ఎన్నో పౌర్ణమి మెడిటేషన్లో కూడా సైలెన్స్ గురించి ఎన్నో చెప్పుకోవడం జరిగింది. సైలెన్స్ ఎక్స్టర్నల్గా అలాగే ఇంటర్నల్గా కూడా పూర్తి సైలెన్స్. అది ఉపవాసము. ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటే 40 రోజులు నేను ఏ ఆలోచన లేకుండా అద్భుతమైన ధ్యాన ముద్రలో ధ్యాన స్థితిలో ఉన్నాను. అంటే ఎక్కడున్నారు ఆయన? సమాధి స్థితిలో ఉన్నారు. మన అష్టాంగ రాజయోగంలో యోగం బుక్ చదివేటప్పుడు సమాధి స్థితి గురించి చాలా చెప్పుకున్నాం. సమాధి స్థితి అంటే ఆనందమయ కోశాన్ని టచ్ చేయడము. అంటే సూక్ష్మ శరీరముతో ధ్యానములో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరంతో మనము కలిసి ఉంటాం. యోగం ఇంకా అక్కడి నుంచి 5వదో 6వదో ధ్యానము, మొట్టమొదటి ఆసనము, ప్రత్యాహారము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ప్రాణాయామము, ఇవన్నీ చెప్పుకున్నాక ధ్యానం అప్పుడు వస్తుంది. ఆ ధ్యానంలో మనం ఏమి జరుగుతుంది? అసలైన మెడిటేషన్, అసలైన ధ్యానం అక్కడ స్టార్ట్ అవుతుంది. సూక్ష్మ శరీరంతో కలిసి ఉంటాము. అక్కడి నుంచి ఇంకా డీప్గా వెళ్ళి ఆనందమయ కోశంతో కలిసి ఉంటాం. అది సమాధి స్థితి. కారక బాడీ
కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ, కారణ లోకాల్లోని మహాకారణ లోకాల్లో కూడా తిరుగుతూ యాస్ట్రల్గా ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ ఉంటారు ఈ యోగులు అనేవారు. అదే వాళ్ళ సమాధి స్థితి, సమాధి స్థితి అంటే. సమాధి అంటే చనిపోవడం కాదు. అందుకే అక్కడ నుంచే వారు సమాధానం. షిరిడి సాయిబాబా గారు చెప్పారు కదా, నేను లోపల సమాధి చేసేసండి, నేను సమాధి అవుతున్నాను, మహాసమాధి అవుతున్నాను, లోపల నుంచే మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను అన్నారు. మరణిస్తే ఎలా ఇస్తారు ఆయన? సమాధిలోకి వెళ్ళారాయన. అంటే ఏంటంటే ఆ కారణ లోకాల్లోకి ఆనందమయ యొక్క బ్లిస్ బాడీ అక్కడ టచ్ చేసి మరణించలేదు, బ్రతికే ఉన్నారు, కానీ సమాధానాలు చెబుతారు. ఒకానొక స్టేజ్లో ఇంకా వాళ్ళకి రాము అనుకున్నప్పుడు ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడది మరణంగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అది ఆ విధంగా ఈయన సమాధి స్థితిలో ఉన్నారు 40 రోజులు జీసస్ అని తన గురించి తాను చెప్పుకున్నారు. తన అభ్యాసం గురించి తాను చెప్పుకున్నారు. ఎడతెరిపి లేకుండా ఏకధారగా 40 రోజులు ఆయన కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టేసి చిత్తవృత్తి నిరోధము గావించి, చిత్తవృత్తి ఇంకా ఆలోచనలు లేకపోవడం అన్నమాట, ఆ దివ్య చక్షును ఉత్తేజితం గావించుకొని తన దివ్య శరీరాన్ని ఉత్తేజపరుచుకొని సకల సిద్ధులు పొంది మరల సకల జ్ఞానమును సంపాదించను. చూసారా? అది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూడా ఈ శరీరం కూర్చోనివ్వదు, డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, మనకి వెళ్ళనివ్వదు. అంతే, ఇదొక ప్రతిబంధకం. శరీరం అనేది ఎప్పుడు కూడా ప్రతిబంధకం. ఎందుకంటే దీనికంటూ ఒక కాన్షియస్నెస్ ఉంది. ఇదే ఎప్పుడు కూడా ప్రపంచానికి వైపు మొగ్గు చూపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్దాం పదా అంటే రాదది. అందుకే చూడండి, యోగులు చాలా సన్నగా ఉంటారు, జస్ట్ ఎముకల మీద ఒక చర్మం ఉన్నట్టు. ఆ శరీరాన్ని వాళ్ళు తగ్గించేసి, ఎందుకంటే అది బాధిస్తూ ఉంటుంది శరీరము, ఎక్కువసేపు కూర్చొనివ్వదు మనల్ని. అందువల్ల శరీరాన్ని తగ్గించుకుంటూ ఉంటారు బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా. సో అప్పుడు ఆటోమేటిక్గా శరీరం తగ్గిపోతుంది. అలాగని వాళ్ళు బలహీనులు కారు, శరీరం తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ లైట్ అవుతున్న కొలది ఈ బాడీ బాధించదు, యోగం చేస్తుంటే బాధించదు. దానికి ఒక కారణం ఉంది వాళ్ళ సన్నగా ఉండడానికి. అదనమాట ధ్యానం. అది సో ఇప్పుడు దీన్ని ఏమంటారంటే మానసిక ఉపవాసము అంటారు. శరీరం యొక్క ఉపవాసము కాదు, మానసిక ఉపవాసము, ధ్యానము. ఆ పదం ఆయన ఉపయోగించలేదు, కానీ ఆ పదం యొక్క అర్థం అంతా విశదీకరించారు. ఆయన ధ్యానం అన్న మాట వాడలేదు, ఎవరు? జీసస్. కానీ ఎప్పుడు కూడా ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటూ ఉండేవారట. అంటే ఏంటి? మానసిక ఉపవాసము అని వాడారు అతను. ఆయన ధ్యానము అనేటువంటి టైటిల్ వాడలేదు. అంటే అప్పటికి ఆ ధ్యానం అనే వర్డ్ లేదు. మెడిటేషన్, అదే ఇంగ్లీష్, పోనీ ఇంగ్లీష్లో మెడిటేషన్ అనే వర్డ్ లేదు. ఆయన ఏమన్నారు? జీసస్ అన్నది మానసిక ఉపవాసము అన్నది ఒక్కటే దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గం అని చెప్పారట. ఆయన వాడిన మాట అది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మూల సిద్ధాంతము ధ్యానము. దాన్నే ఫాస్టింగ్ ఆఫ్ మైండ్ అని చెప్పేసి జీసస్ అన్నారు. ఫాస్టింగ్ ఆఫ్ మైండ్. అక్కడి నుంచే అన్నీ మొదలవుతాయి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, జమీందారైనా సరే, ఎంత బీద పరిస్థితిలో ఉన్నవారైనా సరే, మొట్టమొదటిగా పట్టించుకోవలసినది మన అంతర్రాజ్యాన్ని, మన లోపల ఉన్న రాజ్యాన్ని. అదే దివ్య రాజ్యము. అందులో ప్రవేశించడానికి మార్గమే ధ్యానము. అదే ఆనాపాన సతి. ఓకే, దేహం వేరే, దేహి వేరే. చూద్దాం. కేవలము ఆనాపాన సతి అన్నదాని ద్వారానే కోరుకున్న చిత్తవృత్తి నిరోధము జరిగి, అంటే మానసిక ఉపవాసం స్వతహాగా సహజంగా జరిగి, మనము ఆ యొక్క దివ్య భూమికల్లో, ఆ యొక్క దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తాము. మనం అంటే మన సూక్ష్మ శరీరమే. ఇప్పుడు సూక్ష్మ శరీరమే ప్రవేశించాలి కారణలోకాల్లో, మహాకారణలోకాల్లో. మనము అంటే ఇప్పుడు ఈ శరీరం ప్రవేశించదు కదా. ఈ శరీరాన్ని ఎలా తీసుకెళ్తాం మనం? ఏదైనా బస్సు ఎక్కెళ్తామా, ట్రైన్ ఎక్కెళ్తామా? చేయాల్సిందే మన సూక్ష్మ శరీరమే ఇవన్నీ చేయాలి.
ఆ సూక్ష్మ శరీరానికే ఈ స్థూల శరీరం అడ్డం వస్తూ ఉంటుంది. తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, ఈ దేహం వేరే, దేహి వేరే అని అర్థం చేసుకోవాలి. మనము ఆ దేహి అంతేగాని ఈ దేహం కాదు. మనము అంటే ఇప్పుడు స్థూలకాయంతో ఈ ఫిజికల్ బాడీతో ఉన్న మనము దేహి అంటాం. దేహి అని మనకంటారు. ఈ దేహి అనేది దేహం నుండి విడివడాలి. అంటే దేహానికి, దేహికి మధ్య ఉన్న సంబంధము. అది మనస్సు. అది. దేహి మనల్ని దేహి అంటారు. అంటే మన మనస్సుని దేహి అంటారు. ఇది దేహము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ దేహానికి, దేహికి ఉన్న సంబంధం ఏంటి? మనసు. దాన్ని మనము అదుపులోకి తెచ్చుకోవాలి. ఆలోచనల సమూహము. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలి. దానికి మార్గమే ఈ ఆనాపాన సతి. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో, ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో, అప్పుడే అక్కడున్న సత్యాలను తెలుసుకుంటూ ఉంటాము. మనకు మొట్టమొదట చాలా ఈజీ అని చెప్పలేను నేను. కొంతమందికి ఈజీ కావచ్చు, కొంతమంది చాలా కష్టం కావచ్చు. ధ్యానం చేసిన మొదట్లో మనము లోపల చూసేదంతా అద్భుతమైన కలర్స్ చూస్తాం. అటువంటి కలర్స్ అసలు బయట ఎక్కడా చూడలేము. అంటే చూడండి, అసలు మన యొక్క రెజొనెన్స్ అనేది ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో. మనము కాస్మిక్ ఎనర్జీని తీసుకునేటప్పుడు మన బాడీ రెజొనేట్ అయ్యే కలర్స్ అవి. చక్రాలు. ఎంత అందంగా ఉంది. అదనమాట. సో, కాబట్టి ఎప్పుడైతే మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో మొట్టమొదట మనకొచ్చే అనుభవమే కలర్స్‌ని చూడడం. ధ్యాన స్థితిలో ప్రవేశిస్తామో అప్పుడే అక్కడి నుంచి మన సత్యాలు తెలుసుకుంటాం. మనము ధ్యానములో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆత్మ సత్యాలను తెలుసుకున్న ఆత్మగా మారుతాము. చూసారా? ధ్యానంలోంచి బయటికి వస్తేనే ఆత్మ సత్యాలను మనం తెలుసుకుంటామంట. అంటే ఏమిటో చూడండి. అంటే ఏంటి? మన ఆత్మ ఎప్పుడూ కూడా తన వాస్తవాన్ని తానే సృష్టిస్తుంది. మన ఆత్మ యొక్క పురోగతి అయినా, తిరోగతి అయినా నువ్వు ఏ విధంగా తెలుసుకుంటావు? ఏ విధంగా తెలుసుకుంటావు? అనుభవాల ద్వారా. ఆత్మానుభవము అంటారు. ఆ ఆత్మ ఒక వాస్తవాన్ని సృష్టించుకొని, దానిని కర్మ అనే ద్వారా ఈ బాడీని వాడి ఈ కర్మ అనే ద్వారా మనకి ఎక్స్‌పీరియన్స్‌నిస్తుంది. అదే సత్యము. దాని నుంచే మనకి జ్ఞానమొస్తుంది. మనము జ్ఞానం వచ్చినప్పుడే మనము ఆత్మస్వరూపులమని మనం అర్థం చేసుకొని నమ్మడం మొదలుపెడతాం. చూసారా? మనకు ఆత్మ ఉందని ప్రతి ప్రతి వాళ్ళు చెప్తారు. సినిమాల్లో కూడా ఆత్మలను చూపిస్తారు. కరెక్టే. కానీ అది చూడ్డము, ఇన్ఫర్మేషన్ అందడము అనేది ఉన్నప్పటికీ కూడా స్టిల్ మన సిస్టము దాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యదు ఆ సత్యాన్ని. దానికి కారణం ఏంటి? ఆత్మస్వరూపులం అని మనం ఎందుకు మనం రూఢిగా చెప్పటం లేదు? ఎందుకంటే ఆహ్, ఆ డివైన్ ఎనర్జీస్ మనలో పడితే తప్ప, ఆ డివైన్ స్పిరిచ్యువల్ ఎనర్జీస్ మనం పడితే తప్ప, మనము ఈ స్పిరిచ్యువాలిటీని ఆశ్రయించలేము. ఆ సత్యాలతో దైనందిన జీవితాన్ని జీవించటానికి మన ఆత్మ ఉర్రూతలూగుతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానములో ఉండి ఆత్మానుభవాలను పొందడం మొదలుపెట్టావో, ఎప్పుడైతే లోపల ఉన్న రాజ్యాన్ని ఒక్కొక్క పొరగా తెలుసుకోవడం మొదలుపెట్టావో, అప్పటి నుంచి ఆత్మ కేవలము ఆ ఆ సత్యాలతోనే ఉండడానికి ఉర్రూతలూగుతూ ఉంటుంది. బయట నువ్వు ఎంతమందిని ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు ఎంతమంది నీకిష్టమైన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా నీ ఆత్మ యొక్క సౌందర్యాన్ని నువ్వు కాంచావంటే ఆటోమేటిక్‌గా వాటన్నిటి నుంచి ఎంత నీకు నచ్చిన ప్రపంచమైనా కూడా నువ్వు డిస్కనెక్ట్ అవుతావు. ఎందుకంటే అది నీది. అది అసలు ప్రపంచం కాదని నీకు తెలిసిపోతుంది. అది మాస్టర్స్. మనిక్కడ ఆపుదాము. తర్వాత హనుమాన్ చాలీసా గురించి కూడా చెప్పారు. అదేంటి చెప్పారో అవి కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్ అందరూ కూడా. వెన్నెముక నిటారుగా పెట్టండి మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టండి.